జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృతిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాట రాశిలో ఉన్నారు 15వ తారీఖు వరకు. దాని తర్వాత ఆయన శుక్రుడు సింహరాశికి వెళ్ళి రాహు దృష్టి ఉంటుంది శుక్రుడి మీద. శుక్రుడి దృష్టి రాహు మీద పడుతోంది. 15వ తారీఖు తర్వాత నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా శాసనం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మనీ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. రాహు లాభస్థానంలో ఉన్నారు. సూర్యుడు బుధుడు దృష్టి కూడా రాహు మీద పడుతోంది. మరియు శుక్రుడు కూడా రాబోతున్నారు మీకు సింహరాశిలో. మరి దృష్టి కూడా రాహు మీద పడుతోంది కాబట్టి లాభస్థానంలో రాహువు మల్టిపుల్ వేస్ ఆఫ్ ధనం అంటూ ఇస్తాడు. పాజిటివ్ అవ్వండి, నెగిటివ్ అవనివ్వండి, ధనం మాత్రం రావటం జరుగుతుంది ఈ మాసం అనేది. లవర్స్కి మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ లవర్కి ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నాడు. రాహు దృష్టి శుక్రుడు పడుతోంది. దాని మూలంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 15వ తారీఖు తర్వాత నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ లవర్తో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మీకు సూర్యుడు బుధుడు రాబోతున్నారు 15వ తారీఖు నుంచి. మరియు శనిగా దృష్టి ఉండబోతోంది బుధుడి మీద, సూర్యుడి మీద. అలాగే సూర్యుడు బుధుడి దృష్టి కూడా శని మీద పడబోతోంది. కాబట్టి 15వ తారీఖు నుంచి మాత్రం మీకు హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన విషయాలు, మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కళ్ళకు సంబంధించిన విషయాలు మల్టిపుల్ వేస్లో మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు సూర్యాష్టకం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎనిమీస్ అనేవాళ్ళు ఈ మాసం అంతాను చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకు? ఇక్కడ 6వ స్థానంలో కుజుడు ఉన్నారు 13వ తారీఖు వరకు. మరియు 15వ తారీఖు నుంచి సూర్యుడు బుధుడు రాబోతున్నారు. కుజుడు సూర్యుడు బద్ధ శత్రువులు శనికి. దాని మూలంగానే శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు ఈ మాసం మొత్తమును. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఎనిమీస్ అనేవాళ్ళు డిస్ట్రాయ్ అవుతారు అనమాట. అంటే మీకు ఉండరు. అంత ఇదిగా శక్తివంతమైన స్తోత్రం ఉండదు కాలభైరవ అష్టకం అనేది. కాలభైరవ అష్టకం చదువుకోండి. ఈ మాసం అంతాను మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు 7వ స్థానంలో 11వ తారీఖు నుంచి కుజుడు రాబోతున్నారు. మరియు 15వ తారీఖు శుక్రుడు కూడా, అంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు ఆయన సింహరాశిలోకి రాబోతున్నాడు. 15వ తారీఖు నుంచి మాత్రం మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు వస్తాయి. డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా మీ మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు కాలభైరవ అష్టకాన్ని, హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం రోజు పారాయణం చేయండి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 15వ తారీఖు వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఎప్పుడైతే మీకు శుక్రుడు 6వ స్థానంలోకి శుక్రుడు పంచమ స్థానంలోకి, బుధుడు 6వ స్థానంలోకి వస్తారో బిజినెస్ పరంగా మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది తగ్గించండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. 15 బిఫోర్ మాత్రం మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మంచి ప్రాఫిట్ వస్తాయి 15వ తారీఖు బిఫోర్ వరకు.
15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా, వృత్తిపరంగా 15వ తారీఖు నుంచి మాత్రం మీరు స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. జాబ్లో పాలిటిక్స్ అనేవి ప్లే అవుతాయి మీ మీద. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. జాబ్ చేంజ్ అవ్వటానికి ఇది సరైన సమయం కాదు. సో మీరు జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ఇలినాడిసిన్ ఉందని భయపడకండి. మీకు ధనపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మేషరాశి వారికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.